ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2025 టు 2026. ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఇచ్చినటువంటి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించిన జాబ్ వేకెన్సీస్. దీనిలో మొత్తం 5,810 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20 అక్టోబర్ 2025. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ అండ్ ఆన్లైన్లో అప్లై చేయాల్సిన స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ 2025. అలాగే ఈ నోటిఫికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 20వ తారీఖు నవంబర్ 2025. డేట్స్ ఫర్ మోడిఫికేషన్ విండోస్ 23rd నవంబర్ 2025 టు 22nd డిసెంబర్ 2025. లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ స్టేట్ లెవెల్ సెలెక్షన్ ప్రాసెస్ CBT 1, CBT 2, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. ఈ CBT 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ ఏ పోస్టులో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో చూద్దాం. చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్, దీంట్లో 161 వేకెన్సీలు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,416, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ టైపిస్ట్ 921, సీనియర్ క్లర్క్ టైపిస్ట్ 638, ట్రాఫిక్ అసిస్టెంట్ 59, మొత్తం 5,810. ఈ టేబుల్ వచ్చేసి జోన్ వైజ్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ అన్నమాట, అంటే క్యాస్ట్ వైజ్గా. దీనిలో అన్రిజర్వ్డ్ SC, ST, OBC, ఈడబ్ల్యూఎస్ ఇలా కేటగిరీస్ ఉన్నాయి. మన సికింద్రాబాద్లో వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి 145 ఉన్నాయి, అండ్ SCకి 59, STకి 32, అండ్ OBCస్ 119, ఈడబ్ల్యూఎస్ 41, మొత్తం 396 మన సికింద్రాబాద్లో ఉన్నాయి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 40 వేకెన్సీస్ ఉన్నాయి. How to apply online for RRB NTPC 2025. Candidate must read all instructions given in the detailed CEN carefully before filling the online application. Create an account. RRB అఫీషియల్ వెబ్సైట్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్ డిజిలాకర్ ద్వారా ఆధార్ త్రూ దాన్ని వెరిఫై అయితే చేసుకోవాలి. కంప్లీట్ ది అప్లికేషన్ ఫామ్ అక్యురేట్లీ, సెలెక్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, చూస్ జోన్ ప్రిఫర్ అండ్ ఎన్ష్యూర్ ఓన్లీ వన్ అప్లికేషన్ పర్ క్యాండిడేట్. ఏదైతే మీరు అప్లికేషన్ పెడుతున్నారో అది కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో, మీరు హిందీ మీడియంలో అప్లై చేస్తున్నారా, ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేస్తున్నారా, ఏ జోన్లో అప్లై చేస్తున్నారు అనేది మాత్రం ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఒక క్యాండిడేట్ వచ్చేసి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టగలరు. దీని అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డ్, దాని క్రెడిట్ కార్డ్, యూపీఐ ఎలా అయినా పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఈ అప్లికేషన్ చేసే టైంలో మీకు లైవ్ ఫోటో క్యాప్చరింగ్ అనేది అయితే ఉంటుంది. ఏదైతే మీరు అప్లికేషన్ చేసే ప్రాసెస్లో ఈ లైవ్ ఫోటో అనేది వెబ్ క్యామ్ ద్వారా కానీ మొబైల్ క్యామ్ ద్వారా కానీ తీసుకోబడడం జరుగుతుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి పీడిఎఫ్ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి.
మీ రిక్రూట్మెంట్‌లో మీరు ఏదైతే సైన్ స్టార్టింగ్‌లో అప్లికేషన్‌లో పెట్టారో అండ్ ఈ రిక్రూట్మెంట్ అయిపోయే వరకు కూడా మీ సిగ్నేచర్ అనేది ఎక్కడ పెట్టినా కూడా మ్యాచ్ అయ్యేలా ఉండాలి. మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా అప్‌లోడ్ చేశారో చూసుకొని అండ్ లైవ్ ఫోటో ఒకటి అక్కడ మీకు గైడెన్స్ ఇస్తుంది. దాని ప్రకారం అప్‌లోడ్ చేసి అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. దీంట్లో అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి జనరల్ ఆర్ ఓబీసీకి రూ. 500 అయితే ఉంటుంది. దీంట్లో రూ. 400 జనరల్ ఓబీసీకి రూ. 500 ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. దీంట్లో రూ. 100 బ్యాంక్ ఛార్జెస్ అవి కటింగ్ చేసుకొని మీరు సక్సెస్ఫుల్‌గా ఎగ్జామ్‌లో అటెండ్ అయితే మీకు రూ. 400 అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీరికి రూ. 250 అనేది ఎగ్జామ్ ఫీ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్‌లో అపియరెన్స్ అవుతారో ఏదైతే సీబీటీ టెస్ట్ ఉందో ఆ టెస్ట్ కంప్లీట్ చేయగానే మీకు రూ. 250 అయితే వస్తుంది. రిటర్న్ అవుతుంది. ఒకవేళ మీరు గనుక ఆన్‌లైన్ టెస్ట్ కనుక మీరు అపియర్ అవ్వకపోతే మీకు అమౌంట్ అనేది రిఫండ్ అవ్వదు. ఓన్లీ క్యాండిడేట్స్ అపియర్స్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ సీబీటీ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ రీఫండ్. ఏదైతే అమౌంట్ రీఫండ్ అవ్వడానికి ఖచ్చితంగా మీరు సీబీటీ టెస్ట్ అయితే అటెండ్ అయ్యి ఉండాలి. ఆన్‌లైన్ పేమెంట్ మోడ్స్ ఇంక్లూడ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అండ్ యూపీఐ. మీరు ఆన్‌లైన్‌లో మోడ్‌లో ఎలా అయినా పేమెంట్ అయితే చేయొచ్చు. నో అదర్ పేమెంట్ మోడ్స్ ఆర్ యాక్సెప్టెడ్. అప్లికేషన్స్ వితౌట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ విల్ బి రిజెక్టెడ్. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా చూద్దాం. నేమ్ ఆఫ్ ద పోస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. దీనికి డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏదైతే ఒక రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి. స్టేషన్ మాస్టర్‌కి వచ్చేసి కూడా సేమ్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా డిగ్రీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. టైపింగ్ proficiency in English or Hindi on computer is essential. Senior clerk cum typist degree from a recognized university or its equivalent. Typing proficiency in English or Hindi on computer is essential. Traffic assistance degree from recognized university or its equivalent. CBT1 ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ అవేర్నెస్కి 40 మార్క్స్ అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్కి 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 30 మార్కులు, టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి మీకు ఓవరాల్గా 90 మినిట్స్ అయితే ఉంటుంది ఏదైతే CBT టెస్ట్కి. అలాగే CBT2 ఎగ్జామ్ టెస్ట్కి కూడా జనరల్ అవేర్నెస్కి 50 మార్కులు, మ్యాథమెటిక్స్కి 35 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 35, టోటల్ 120 మార్క్స్ అయితే ఉంటాయి. టైమింగ్ వచ్చేసి 90 మినిట్స్. జాబ్కి సంబంధించి శాలరీస్ ఎలా అయితే ఉంటాయో చూద్దాం ఒకసారి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి 35,400, స్టేషన్ మాస్టర్కి 35,400 నుంచి ఉంటుంది ఇనిషియల్ శాలరీస్. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి స్టార్టింగ్లో 29,200 రూపీస్ అయితే ఉంటుంది అండ్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి 29,200 రూపీస్. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 29,200. ట్రాఫిక్ అసిస్టెంట్స్ 25,500 రూపీస్ అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అప్లికేషన్: రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇన్ కలర్ అట్లీస్ట్ వితిన్ 3 months. ఏదైతే మీరు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలనుకున్నారో అది 3 నెలల లోపు దిగిన ఫోటో అయి ఉండాలి. అది ఖచ్చితంగా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అప్లోడ్ చేసేటప్పుడు. స్కాన్డ్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ ఏదైతే ఉందో ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసుకోవాలి. మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ సర్టిఫికేట్
ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇష్యూడ్ బై ఏ కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్. ఏదైతే మీకు సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీటీ సర్టిఫికేట్ ఫర్ క్యాన్ అప్లయింగ్ అండర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్. ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ పనిచేసి ఉంటే వాళ్ళకి సంబంధించింది ఎక్స్ సర్వీస్ మెన్గా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా అప్లోడ్ చేయాలి. మైనారిటీ కమ్యూనిటీ డిక్లరేషన్ మీకు కమ్యూనిటీ డిక్లరేషన్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ఫోటో ఆఫ్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ.